ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు జూన్ 29 చరిత్రలో చోటు చేసుకున్న ముఖ్యమైన సంఘటనలు తెలుసుకుందాం. 2007లో యాపిల్ కంపెనీ మొదటి ఐఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసింది. మాక్ వరల్డ్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పోలో స్టీవ్ జాబ్స్ ఐఫోన్ను ఆవిష్కరించారు. మొట్టమొదటిసారిగా పూర్తి టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్తో వచ్చింది. ఇందులో మల్టీ టచ్ ఇంటర్ఫేస్, iOS కస్టమ్ వెర్షన్ ఉన్నాయి. ఈ ఫోన్ను అప్పట్లో ఐఫోన్ ఓఎస్ అని పిలిచేవారు. మొదటి మోడల్లో యాప్ స్టోర్ లేకపోయినా ఆ తరువాత ఏడాది యాపిల్ కంపెనీ యాప్ స్టోర్ ప్రారంభించింది. ఈ ఐఫోన్ ఆవిష్కరణ టచ్ స్క్రీన్, యాప్ బేస్డ్ ఫోన్లకు దారి చూపింది. ఇది స్మార్ట్ ఫోన్ టెక్నాలజీలో విప్లవాత్మకమైన మార్పుకు నాంది పలికింది. 2007లో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో 15,000 పరుగులు సాధించిన మొదటి క్రికెటర్గా రికార్డ్ సృష్టించాడు. బెల్ఫాస్ట్లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో 93 పరుగులు చేసి ఈ ఘనత సాధించాడు. 18వ ఓవర్లో దక్షిణాఫ్రికా ప్లేయర్ వేసిన ఓవర్ త్రో ద్వారా 5 పరుగులు రాగా సచిన్ 15,000 మార్కును చేరుకుని రికార్డును నెలకొల్పాడు. ఈ విజయం క్రికెట్ చరిత్రలో గొప్ప బ్యాట్స్మెన్లలో ఒకరిగా సచిన్ టెండూల్కర్ను నిలబెట్టింది. 1997లో చెస్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఫ్రాంక్ఫర్ట్ చెస్ టోర్నమెంట్లో విజేతగా నిలిచాడు. ఈ టోర్నమెంట్ జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జరిగింది. విశ్వనాథన్ ఆనంద్ క్లాసికల్ గేమ్లు అలాగే టై బ్రేక్లు రెండింటిలోనూ అపజయం లేకుండా నిలిచి షిరోవ్, గెల్ఫాండ్, ఆడమ్స్ వంటి ఆటగాళ్లను ఓడించడం ద్వారా విజయాన్ని సాధించాడు. ఇది అడ్వాన్స్డ్ చెస్ టోర్నమెంట్. ఇందులో ఆటగాళ్లు తమ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కంప్యూటర్ సహాయాన్ని ఉపయోగించడానికి అనుమతిచ్చారు. ఈ విధానం మొదట గ్యారీ కాస్పరోవ్ ద్వారా పరిచయం చేయబడింది. విశ్వనాథన్ ఆనంద్ ఈ టోర్నమెంట్ను గెలిచి అంతర్జాతీయంగా తన ప్రతిభను మరోసారి నిరూపించుకున్నారు. 1976లో సీషెల్స్ స్వతంత్ర దేశంగా మారింది. యునైటెడ్ కింగ్డమ్ నుంచి స్వాతంత్ర్యం పొందింది. దీంతో గణతంత్ర రాజ్యంగా కామన్వెల్త్ సభ్యదేశంగా మారింది. సీషెల్స్ మొత్తం 115 దీవుల సమూహం. ఈ దేశం ఆఫ్రికా తూర్పు తీరానికి సమీపంగా హిందూ మహాసముద్రంలో ఉంది. సీషెల్స్ లో చాలా ఏళ్లుగా బ్రిటిష్ పాలన కొనసాగింది. అయితే ఆ తరువాత కాలంలో ప్రజలు SDP, SPUP పార్టీలు సీషెల్స్ కు స్వాతంత్ర్యం కోసం పోరాటం ప్రారంభించారు. దీంతో బ్రిటన్తో జరిగిన చర్చల అనంతరం సీషెల్స్ కు స్వాతంత్ర్యం లభించింది. ఈ దేశం ఇప్పుడు పర్యాటక పరంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కాలం ముందుకు సాగుతున్నా చరిత్రలో కొన్ని సంఘటనలు చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి విశేషమైన సంఘటనలతో మళ్లీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూ ఉండండి PMC. ప్రతిక్షణం సత్యదర్శనం.